సార్ని ఒకసారి కలవాలని రిసెప్షన్లో అడుగుతాడు. వారు సార్కి కాల్ చేసి జరిగిన విషయాన్ని చెబుతారు. దాంతో డాక్టర్ సోమయాజులు గారు వీరాని లోనికి పిలిపించుకొని తనకున్న సమస్య ఏంటని అడుగుతాడు. అప్పుడు వీరా తనకున్న సమస్య గురించి కాకుండా ఒక మంచి ఆలోచన గురించి కూడా చెప్పి సోమయాజులు గారిని ఎంతో ప్రాధేయపడతాడు. అప్పుడు డాక్టర్ సోమయాజులు గారు కూడా వీరా ఆలోచన చట్టపరంగా కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నా ఈ సమాజానికి మంచి జరుగుతుంది అంటే ఇది ఒక దైవకార్యంగా భావించాలి అని నిర్ణయించుకుంటాడు. దానికి వీరా ఎంతో సంతోషించి ఇప్పటినుండి మా వంతు సహాయంగా ఇది ఒక యజ్ఞంలా భావిస్తామని అంటారు. డాక్టర్ సోమయాజులు గారు మాత్రం మనం చేసే పనులలో పూర్తిగా మంచే ఉండాలి కానీ చెడుకు ఎలాంటి ఆస్కారం ఉండకూడదు. వీరా, ఇది ఒక యజ్ఞం లాంటిది. ప్రజలందరికీ మంచి జరుగుతుందని నమ్మకం ఉన్నందున నేను ఒప్పుకుంటున్నాను. నీకు నా వంతు సహాయం చేస్తాను. కానీ దీన్ని ఎట్టి పరిస్థితిలో నీ స్వార్థానికి ఇంకా ఇతర కారణాల కొరకు చెడిపోకుండా చూసే బాధ్యత నీదే. సార్, నేను పడ్డ బాధ మరొకరు పడకూడదని ఈ పనికి పూనుకున్నాను. అంతేగాని అందరిలాగా డబ్బు సంపాదించాలని గాని ఇతర ఏ చెడు ఉద్దేశం లేదు. నన్ను నమ్మండి. కేవలం ప్రజలందరికీ మంచి జరగాలని ఆశించి ఈ పనిని చేస్తాను. చూడండి, మన ఊరి డాక్టర్ గారు మన అందరి శ్రేయస్సు కోరి రక్త మరియు అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మనమందరం కలిసి ఒక మంచి పనికి పూనుకొని రక్తం దానంగా ఇద్దాం. అంతేకాకుండా మనం చనిపోయిన తర్వాత మన అవయవాలను దానంగా ఇస్తామని ఒప్పుకుంటూ సంతకాలు కూడా పెట్టాలి. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరికైనా రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ రక్తాన్ని వాళ్ళకి ఎక్కిస్తారు. మనం చేసిన సహాయం ద్వారా వాళ్ళ ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళమవుతాం. కాబట్టి నేను నా రక్తం దానంగా ఇద్దామని, నేను చనిపోయిన తర్వాత నా అవయవాలు వేరొకరిని బ్రతికించడానికి ఉపయోగపడేలా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా మన ఊర్లోని వారందరూ కూడా రక్తం దానంగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానికి మీరేమంటారు?